హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవన్నీ బ్రింజాల్ ప్లాంట్స్ అండి, వంగ మొక్కలు అనమాట. తెలుపు వంకాయలు, నల్ల వంకాయలు కూడా ఉన్నాయి. కొన్ని అట్లకి తెల్ల వంకాయలు, కొన్ని చార్లీ ఉన్నాయి, కొన్ని ఒకటే కలర్ అనమాట. ఇవి ఏంటంటే మనం చెప్పాను కదండి, సంవత్సరానికి 2 సార్లే మనం సీడ్స్ వేసుకోవాలి. మనం ఒకటి జూన్లో వర్షాలు పడినప్పుడు వేసుకుంటాము. మళ్ళీ ఏంటంటే జనవరి ఫిబ్రవరి ఎండింగ్ లోపు మళ్ళీ పెట్టుకోవాలి. అలా పెట్టిన మొక్కలు ఇవి ఇప్పుడే క్రాప్ స్టార్ట్ అయిందనమాట. ఇవి మనకి ఇంచుమించు మే జూన్ వరకు కూడా వచ్చేస్తాయండి ఈ మొక్కలు. పాత మొక్కలు ఏం చేసామంటే కట్ చేసేసాం, కొన్ని కొమ్మలు కట్ చేసేసి వాటర్ అది మనం కొంచెం కంపోస్ట్ ఇవన్నీ ఇచ్చుకుంటే మళ్ళీ చిగురులు వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ కొన్ని కొత్తగా వేసాం. ఇవన్నీ కొంచెం పాత మొక్కలండి. ఇవన్నీ కట్ చేస్తే మళ్ళీ కాపు వచ్చింది. కొన్ని కొత్త మొక్కలు అనమాట, మనం సీడ్తో పెట్టుకొని పెంచిన మొక్కలు. అవి ఇది కూడా పాత మొక్కే. కొన్ని ఉన్నాయి కొత్తగా, ఇప్పుడు క్రాప్ మొదలైందనమాట. ఇది చూసారా, మొక్క మొదల్లో వచ్చింది ఇది. కొన్ని కొమ్మలు మనం కట్ చేస్తే ఇవన్నీ కొత్త మొక్కలండి. ఇప్పుడు మనం డిసెంబర్లో పెట్టాను ఇవి. నాకు ఇప్పుడు క్రాప్ వచ్చేస్తుంది. ఇవి నేను మొత్తం సమ్మర్ అంతా కూడా నాకు వెజిటబుల్స్ ఇలాగా పెట్టుకోవడం వల్ల ఉంటాయన్నమాట. మనం ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. దీనికి మనం వేస్ట్ డికంపోజర్, తర్వాత కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఇది కూడా కొత్త మొక్కే. ఎంత బలంగా ఉన్నాయో చూసారా. ఇవన్నీ కొత్త మొక్కలేనండి. ఈ సమ్మర్ సీజన్ కోసం నేను పెట్టుకున్న మొక్కలు అన్నమాట. ఇవి నాకు వెజిటబుల్స్ కోసం నేనేమి ఇబ్బంది పడకుండా నేను సమ్మర్లో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీరు కూడా పెట్టుకోండి. ముందు చూపించిన తర్వాత నేను హార్వెస్ట్ చేద్దామని ఫస్ట్ మొక్కలు ఒకసారి మీకు చూపించాను. ఈసారి హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా, అంత పెద్ద పెద్ద కాయలండి. ఇదొక కాయ. బియ్యం కడుగు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. బియ్యం కడుగులో అరటిపళ్ళు తొక్కలు గ్రైండ్ చేసి కలిపేసుకోండి. పప్పు నీళ్ళు వేసుకోండి. లేదంటే గానుగ చెక్క, వేరుశనగ చెక్క అలాంటివన్నీ కొంచెం నానబెట్టి, కాస్త బెల్లం వేసి నానబెట్టి అది కూడా డైల్యూట్ చేసి ఇచ్చుకోండి. ఇలాంటివి ఇవ్వడం వల్లే మనకు మొక్కలు ఇంత బాగా హార్వెస్ట్ వస్తుంది అన్నమాట. చూడండి, వంగ మొక్కల్ని పాత మొక్కలు కూడా ట్రిమ్ చేసుకుంటే మళ్ళీ మొదల నుంచి చిగురులు వచ్చేస్తాయి. ఎన్నికాయలు, ఇది నల్ల వంకాయలండి. ఇవి నల్ల వంకాయల మొక్కలు ఉన్నాయి. ఈ రకంగా మనం మొక్కల్ని పెంచుకోవాలన్నమాట. సమ్మర్లో కొంచెం 2 పూట్ల వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. మొన్నటి వరకు వింటర్లో అయితే నేను ఒక్క పూట ఇచ్చాము. ఇక్కడి నుంచి 2 పూట్ల కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ఎల్లో కొన్ని నల్ల వంకాయలు వచ్చినాయి, కొన్ని తెల్ల వంకాయలు వచ్చినాయి. ఇది సీడ్స్ గురించి వదిలేసానండి. దీన్ని అలా కట్ చేసుకుంటే మధ్యలో కట్ చేసుకుని ఆ సీడ్స్ అన్నీ మనం సేవ్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.